టీవీ. హాయ్, వెల్కమ్ టు టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ వీక్లో నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంతకు ముందు ఒక గ్యాప్ ఉంటుంది కదా, అదే నాగార్జున వచ్చి వెళ్ళిన తర్వాత రోజుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఒక్కొక్కరు చేశారండి అసలు మనము ఊహించలేనంత. హరీష్ అయితే నేను అన్నం తినను పో అని అలిగి కూర్చున్నాడు. ఎందుకంటే నాగార్జున జడ్జిమెంట్, బిగ్ బాస్ డెసిషన్స్ హరీష్కి అస్సలు నచ్చలేదు. అందరూ కూడా ఒక్కసారిగా ఈ ఇన్ని రోజులు దాచుకున్నదంతా, అంటే ఈ వారము దాచుకున్న గ్రడ్జ్ అంతా ఒక్కసారిగా నాగార్జున ముందు ఈ వీకెండ్లో హరీష్ మీద చూపించేశారని అనాలి. మీ హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ నాగార్జున గారు ఎందుకు ఇలా అన్నారో తెలియట్లేదు. నేను ఎవరి మీద చెడుగా స్టేట్మెంట్స్ని పాస్ చేయలేదు. నేను అందరితోనూ ఎప్పుడు గౌరవంగా ఉన్నాను. అందరూ తిన్నారా లేదా అని ఆలోచించాను. కానీ వీకెండ్ వచ్చేసరికి అందరూ సంజనాన్ని తప్పు పడతారని ఈగర్గా వెయిట్ చేశాడు హరీష్. ఎందుకంటే సంజన అంటే తనకు అస్సలు నచ్చట్లేదు. కానీ ఒక్కసారిగా మూకుమ్మడిగా గుంపుగా హరీష్ మీద పడిపోయారు. ఒక పక్క నాగార్జున హరీష్ని తిడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా సయ్యహో అన్నారు. అంతే, హరీష్కి ఎక్కడ మండాలో అక్కడ మండింది. మన గుండంకుల్ మామూలుగా లేడు, బాగా రెచ్చిపోయాడు. గుండంకుల్ అంటే తప్పేమైంది? అలాగే సంజన అని ఫ్లోరాతో ఫ్రీ బర్డ్ అంటే తప్పే ఉంది. అవేం తప్పు మాటలు కాదు, మీరెందుకు పర్సనల్గా తీసుకుంటున్నారని ఫుల్గా సంజనాని సపోర్ట్ చేస్తూ నాగార్జున మాట్లాడేసరికి అందరికీ ఒక్కసారిగా మబ్బులు విడిపోయాయని చెప్పచ్చు. దీన్ని అంతటినీ మనసులో పెట్టుకున్న హరీష్ నాగార్జున కాబట్టి గట్టిగా అడగలేదు, ఏడవలేడు. ఇంట్లో ఎవరేమన్నా సరే రై అంటూ ఎగురుకుంటూ వాళ్ళ మీద గొడవ పెట్టుకునే హరీష్ నాగార్జున మీద కూడా ఎగరలేడు కదా. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలాగే బొమ్మలాగా ఉండిపోయాడు. ఎవరేం చెప్తున్నా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా నాగార్జున అవకాశం ఇవ్వకపోయేసరికి హరీష్కి బాగా హట్ అవ్వడం జరిగింది. అందుకే వెంటనే మీ అందరితోనూ పెట్టుకుంటే అవ్వదు, నన్ను చాలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీ అందరితో ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా కష్టంగా ఉంది, దయచేసి నేనేం తినను, నా దగ్గరికి రాకండి అని చెప్పి హరీష్ అన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవరైతే అందరూ వచ్చి ఇతనిని పాయింట్అవుట్ చేశారో వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, హౌస్లో సర్వైవ్ అవ్వాలి, ఎలా ఉన్నా మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీ ఫుడ్ మానేయడం ఏంటి, మీరందరూ ఫుడ్ కోసం ఆలోచించేవాళ్ళు, అదే కదా మీ అందరూ ఫుడ్ తినాలని ఆలోచించే నేను మీ అందరికీ కూడా ఆడవాళ్ళని డీగ్రేడ్ చేసే మాట్లాడే అబ్బాయిగా కనిపించాను కదా, నాకు అది నచ్చట్లేదు. ఇంట్లో ఒకరంటే ఒకరు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాగార్జున గారు నన్ను అంటున్నారని మీరందరూ కూడా కలిసి అంటారు, నాకు అస్సలు నచ్చలేదు. ఈ హౌస్ అంటేనే నాకు అస్సలు నచ్చట్లేదు, దయచేసి మీరు నాకు అందరూ దూరంగా ఉండండి, నేనైతే తినను అని కూర్చున్నాడు. శ్రీజ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చి తినండి సార్ అని బ్రతిమలాడింది. అయినా కూడా నేను తిననంటే తినను అని అలిగి కూర్చున్నాడు మన హరీష్. ఈ మాస్క్ మ్యాన్ ఇంట్లోకి రాగానే చాలా షేడ్స్ చూపించాడు, కానీ బిగ్ బాస్ మీద అలిగి కూర్చోవడం అనేది నిజంగా గ్రేట్. ఏ సీజన్లోనూ ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే తనకి నచ్చలేదు, గట్టిగా అరవలేకపోయాడు, అడగలేకపోయాడు. ఎందుకంటే హౌస్ మేట్స్ కాదు అరిచి గీ పెట్టుకోవడానికి. కాబట్టి తను ఏం చేయలేక తనని తానే శిక్షించుకుంటున్నాడు అనమాట, అన్నం తినడం మానేసి. అయితే మొట్టమొదటిగా వాళ్ళు రీతుని టార్గెట్ చేసి మనీష్ నామినేట్ చేయడం జరిగింది. రీతు, నువ్వు ఆ సింక్లో ఆ తుక్కు ఏదైతే రిక్కుపోయిందన్నావో అప్పుడు డిమాండ్ పవన్ మీద అంత గట్టిగా అరవడం నాకు అసలు నచ్చలేదు. నువ్వు బాగా వాయిస్ రైజ్ చేసి స్టోషన్లో మాట్లాడుతున్నావు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి మర్యాద మనీష్ అనటం జరిగింది. నేను ఎప్పుడూ చాలా కామ్గా వర్క్ చేసుకుంటూ ఉంటాను, చాలా పని చేస్తున్నాను, అయినా కొంచెం కూడా ఇంట్లో వాళ్ళకి కన్సర్న్ ఉండదు. కానీ చెత్త ఇష్టం వచ్చినట్టు అందులో పడేయకండి, డస్ట్బిన్లో చెత్త వేసి పళ్ళెం పెట్టమన్నాను, అది కూడా ప్రాబ్లం అయిందా ఏంటి ఇలా ఉందని పవన్ని నేను తన నా క్లోజ్ కాబట్టి అరవడం జరిగింది. దానికి మీరు ఎందుకు ఇంత అలా ఇది చేస్తున్నారు అని అంటే, నువ్వు ఒక టెనెంట్ని ఓనర్స్ దగ్గర అలా అరవడం నాకు నచ్చలేదు, కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. దీంతో డిమాండ్ పవన్ లేచి తను ఎప్పుడు ఏమీ అనదు, ఈరోజు కొంచెం కోపంలో ఏదో మాట్లాడింది, కన్సర్న్ చేయండి, కానీ నేను దీన్ని అంత సీరియస్గా అయితే నేను తీసుకోలేదు, నేను పర్సనల్గా తీసుకోలేదు అని చెప్పుకొచ్చాడు. నువ్వు తీసుకోలేదు కానీ మేము పర్సనల్గా తీసుకున్నామని చెప్పేసి మర్యాద మనీష్ అనడంతో ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం మిగతా ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అయ్యారనేది తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.